మీకు తెలుసా, మారుమూల గిరిజన గ్రామం నుండి అంతర్జాతీయ హాకీ ఆట వరకు ఎదిగిన ఊరు ఒడిస్సాలోని సుందర్గఢ్ జిల్లాలో చిన్న మారుమూల గ్రామం ఉంది. ఆ గ్రామం పేరే సౌన్యమార. అంటే బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. హాకీ విలేజ్ అంటే చాలామందికి తెలుస్తుంది. ఇంచుమించు ఈ గ్రామంలో 2000 జనాభా కలిగి ఉంటారు. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో హాకీ ఆటగాళ్ళు ఉంటారు. అదేదో ఆట విడిపుగా సరదాగా ఆడుకునే వాళ్ళు కాదండోయ్. వందల అంతర్జాతీయ మ్యాచ్లాడి పద్మశ్రీ అవార్డు అందుకున్న భారత జట్టు మాజీ కెప్టెన్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టర్కీ, జాతీయ హాకీ ఆటగాడు అమిత్ రోహిదాస్, భారత్ మహిళా హాకీ జట్టులో మంచి పేరు తెచ్చుకున్న సుమద్రా ప్రధాన్, ఇలా జాతీయ స్థాయి ఆటగాళ్ళందరూ ఈ ఊరు వాళ్ళే. అయితే ఈ హాకీ వీలుకు ఎలా దగ్గరయ్యిందనే కదా మీ డౌటు. ఎప్పుడు చూద్దాం. ఇది ఒకప్పుడు మారుమూల గిరిజన గ్రామం. ఈ ఊరికి 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు తొలిసారిగా హాకీ ఆటని పరిచయం చేశారు. ఇక్కడున్న ప్రజలు శక్తి సామర్థ్యాలు చురుకుతనం గమనించి హాకీ ఆటలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అలా సరదాగా మొదలైన ఈ ఆట ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరిలో భాగమైపోయింది. దీనినే వారసత్వంగా మార్చుకున్న అప్పటి నుండి ఊరిలో పుట్టిన పిల్లలకు 3 ఏళ్ళ రాగానే హాకీ ఆట నేర్పించడం మొదలుపెట్టేవారు. అప్పటి నుండి ఆడ మగ తేడా లేకుండా హాకీ ఆడేస్తారు. బెదిరికర్రలే వీళ్ళు హాకీ స్టిక్కులు. ఏ ఊరిలోనైనా పిల్లలంతా క్రికెట్ లాంటి ఆటలాడుతూ కనిపిస్తే ఇక్కడ మాత్రం దుమ్ము రేగే మట్టి నేలపైన హాకీ ఆటతో దుమ్ము లేపేస్తారు. అప్పటి నుండి ఆ ఊరిలో ఏ శుభకార్యం జరిగినా హాకీ పోటీలు ఉండాల్సినవే. ఈ గ్రామం నుండి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దిలీప్ టర్కీని ఆదర్శంగా తీసుకున్న ఇక్కడ పిల్లలంతా హాకీని ప్రాణంగా ప్రేమిస్తారు. మన దేశానికి ఎక్కువ మందిని ఆటగాళ్ళని అందించిన ఈ ఊరే. ఈ ఏడాది ప్యారిస్లో జరగబోయే ఒలింపిక్స్లో అమిత్ రోహిదాస్ సత్తాచాటి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి, మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదములు.